హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ దండవత్న. మనం ప్రేయర్స్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో మీరు కూడా మీ వైపు నుంచి ప్రేయర్స్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। हरिनाम प्रभु की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే హరినామం యొక్క గొప్పతనం అనేది మనం చూసాం కదా ఒక స్టోరీ రూపంలో. సో ఇవాళ ఏం చేద్దామంటే హరినామం జపించడం వల్ల మనకు వచ్చే రెండు బెనిఫిట్స్. యాక్చువల్గా హరినామం జపించడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఒక టూ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. అయితే హరినామం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము కలికాలంలో భగవంతుడు కృష్ణ మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్న రూపం ఏంటి అంటే హరినామం అంటారు. సో ఏమంటారు అంటే కలికాలే నామరూపే కృష్ణ అవతారే అంటారు. అంటే కలికాలంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నారంటున్నారు? నామ రూపంలో ఉన్నారంటున్నారు. సో మరి మనం ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఎవరి సాంగత్యంలో ఉన్నాము అంటే కృష్ణ సాంగత్యంలో ఉన్నట్లు. ఎందుకంటే ఏం చెప్తున్నారు? కృష్ణ నేను నామరూపంలో ఉన్నాను అంటున్నారు. మనము నామాన్ని తీసుకుంటూ ఉన్నాం. సో మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నట్టు, ఎవరికి దగ్గరగా ఉంటున్నట్టు నామం తీసుకుంటున్నప్పుడు అంటే కృష్ణుడికి దగ్గరగా దగ్గరగా ఉన్నట్లు అనమాట. సో యూజువల్గా మనం మన పిల్లలకి కానీ ఈవెన్ మన లైఫ్లో కానీ మనం ఎవరి సాంగత్యం చేయడానికి ఇష్టపడతాము అంటే ఎవరైతే మంచిగా ఉన్నారో లేకుంటే మనకి ఎవరి లక్షణాలు కావాలి అని కోరుకుంటున్నామో అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే మనం పిల్లలకి చెప్తూ ఉంటాం మంచి వాళ్ళతో తిరుగు, మంచి పిల్లలతో స్నేహం చేయని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే మన సాంగత్యం వల్ల
వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్, వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉంటాయో మనకి కూడా అలాంటి గుణాలే రావడం జరుగుతూ ఉంటుంది. సో మంచి వారితో ఉంటే ఏమవుతుంది, మనము మంచి గుణాలు అవలంబించుకుంటూ ఉంటాం. అలా కాదు, చెడు సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎలాంటి గుణాలు, ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా మన పైన ఇంపాక్ట్ చూపిస్తూ, మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం కూడా దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటాం. సో మరి మనం ఇప్పుడు ఎవరి సాంగత్యంలో వస్తున్నాం హరినామం చేస్తుంటే అంటే భగవంతుని సాంగత్యంలో వస్తున్నాము. సో మరి ఏమవుతూ ఉంటుంది భగవంతుని సాంగత్యంలో వస్తూ ఉంటే అంటే భగవంతుని యొక్క లక్షణాలు మనలో కనిపిస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి అంటే మనలో ఉన్న చెడు ప్రవృత్తి అంతా పోయి గాడ్లీ క్వాలిటీస్ అంటారు కదా, దైవీ గుణాలు, అవి కనిపిస్తూ ఉంటాయి. అందుకని శుద్ధ భక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు నిరంతరం నామజపం చేసి 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 చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళలో దైవీ గుణాలు అనేవి ఉట్టిపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మనం భగవత్ సాంగత్యం, భగవత్ నామం తీసుకుంటూ ఉన్నప్పుడు మనలో జరిగే 2 మార్పుల గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే భగవన్ నామం చెప్పే కొద్దీ మనలో ఉన్న పాపాలన్నీ పోతాయంటారు. సో అది ఎలా పోతాయంటారు అంటే ఇప్పుడు ఒక అడవిలో ఒక సింహం గట్టిగా గర్జించింది అనుకోండి, ఆ గర్జనకి ఏవి భయపడి పరిగెడతాయి? మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. గట్టిగా సింహం గర్జించింది అనుకోండి, సో ఏవి భయపడి పరిగెడతాయి? జంతువులు మాత్రం. జంతువులన్నీ సో భయపడుతుంటాయి. అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా భయపడి పరిగెడతాయి ఆ సింహ గర్జనకి. సో మరి మనం హరినామం చేస్తూ ఉంటే అది ఎలా కంపేర్ చేస్తారంటే ఒక సింహ గర్జనతో కంపేర్ చేస్తారు. సో మరి ఇక్కడ జంతువులు ఏంటి అంటే మనలో ఉన్న అనర్థాలు, మనలో ఉన్న ఆ పాపాలు, మనం పాపాలు చేసుకొని ఉంటాం కదా, ఎన్నో జన్మల నుంచి మనం పాపాలు చేసుకున్నవన్నీ కూడా ఒక్క సింహ గర్జనతో జంతువులన్నీ పరిగెత్తినట్టు హరినామం మనం చెప్పే కొద్దీ మనలో ఉన్న పాపాలన్నీ కూడా పరిగెడతాయి, దూరం అయిపోతాయి మన నుండి. అయితే కేవలం పాపాలు మాత్రమే దూరం అవ్వడం కాదు, ఇంకా ఏం దూరం అవుతుంది అంటే పాపం చేసే ప్రవృత్తి కూడా దూరం అవుతుంది. పాపాలు దూరం అయితే మనకి బాగా అలవాటు ఏంటి అంటే ఇన్ని జన్మలు మనం ఒకలాగా బ్రతికాం కాబట్టి ఇప్పుడు పాపాలు దూరమైనా కూడా మళ్ళీ పాపాలు చేసేస్తూనే ఉంటాము. కానీ హరినామం చెప్తే కేవలం పాపాలు దూరం అవ్వడం ఒక్కటే కాదు, పాపం చేసే ప్రవృత్తి కూడా దూరం అయిపోతుంది అనమాట. సో పాపం చేసే ప్రవృత్తి కూడా దూరం అయిపోతూ ఉంటే మళ్ళీ మనం పాపాలు చేసే దాని జోలికి వెళ్ళాం కదా. సో హరినామం అనేది ఒక సింహ గర్జనతో పోలుస్తారు. సో మనం అది చేసే కొద్దీ పాపాలు అండ్ పాపాలు చేసే ప్రవృత్తి కూడా పోతుంది. మరి పాపాలు చేసే ప్రవృత్తి ఎలా పోతుంది అంటే అసలు పాపాలు చేసే ప్రవృత్తి ఎందుకు ఉంటుంది అంటే మనము మాయలో ఉన్నాం కాబట్టి. సో పెద్ద మాయ ఏంటి అంటే మనమున్న పెద్ద మాయ ఏంటి అంటే నేను ఈ శరీరం అనుకోవడమే పెద్ద మాయ, బిగ్గెస్ట్ ఇల్యూజన్ అంటారనమాట. అత్యంత మోహపూరితమైనది ఏంటి అంటే నేను ఈ శరీరం మాత్రమే అనుకొని బ్రతుకుతూ ఉంటాం చూసారా, అది మనకి పెద్ద మాయ అనమాట. సో హరినామం చేసే కొద్ది ఏమవుతుంది అంటే ఈ మాయ నుండి మనం బయటికి వస్తూ ఉంటాం. సో నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అన్న రియలైజేషన్ అన్నది కలుగుతుంది. అందుకనే మనం సీక్రెట్స్ ఆఫ్ గీతా రివీల్డ్ మనం క్లాసెస్ విన్నాం కదా, అందులో చెప్పుకున్నాం కదా. సో కేవలం మనం ఒక ఆత్మ ఈ శరీరాన్ని ధరించి ఉంది, అది మనం జ్ఞాన రూపంలో తీసుకున్నాం. కానీ నామజపం చేసే కొద్ది ఏమవుతుంది తెలుసా, మనం ఏదైతే విన్నామో అది మనకు రియలైజేషన్, మనకది జ్ఞానము విజ్ఞానంగా మారుతుంది అనమాట. జ్ఞానం అంటే ఏంటంటే తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. కానీ నామజపం చేసే కొద్ది ఏమవుతుందంటే అది మనం అర్థం చేసుకొని అవలంబించడం మొదలు పెడతాము. సో కేవలం ఈ శరీరం మాత్రమే నేను అన్న భావన అన్నది పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరం మెయింటైన్ చేయడం కోసం చేసే పాపాలు, ఆ పాప ప్రవృత్తి అంతా కూడా పోతుంది. సో ఇది మన ఫస్ట్ బెనిఫిట్, హరినామం చేయడం వల్ల మనకి కలిగే ఫస్ట్ బెనిఫిట్ అన్నమాట. అయితే నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి మరి, ఈ ప్రవృత్తి పోతుంది అంటున్నాం కదా, ఈ దేహ భావన పోతుంది అంటున్నాం కదా, దానివల్ల కలిగే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి నీడ్ వర్సెస్ గ్రీడ్ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అవసరం ఏంటి, లోభం ఏంటి అన్నది తెలుస్తుంది. జనరల్గా మనందరికీ అవసరాలు ఉంటాయి. మనకి ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, మన ఆరోగ్యం కానీ మన మన బేసిక్ నీడ్స్ చూసుకోవడానికి, మన నిత్యావసరాలు చూసుకోవడానికి మనకు కొంత ధనం కావాలి. సో ఇట్లా కొన్ని మినిమం నీడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మనము సమాజంలో చూసుకున్నట్లయితే మినిమం నీడ్స్ అనేవి చాలా మంది వరకు ఉంటూనే ఉంటాయి, లేని వారు కూడా ఉన్నారు ఒప్పుకుంటాము. కానీ చాలా మంది వరకు ఈ మినిమం నీడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా, ఎప్పుడైతే మనకి బేసిక్ నీడ్స్ అన్నవి తీరుతాయో, అంటే ఈ నిత్యావసరాలు అనేవి మనకి సాటిస్ఫై అవుతాయో
అప్పటి నుంచి మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అంటారు. సో నిత్యావసరాల కోసం ప్రాబ్లమ్స్ పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పర్సంటేజ్ కొంత ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మందిలో ఏంటి అంటే ఈ నిత్యావసరాలు ఎప్పుడైతే తీరతాయో అప్పుడు మాత్రమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. ఎందుకు తెలుసా? మనకి నిత్యావసరాలు తీరాక మనకి కడుపు నిండిన తర్వాత మనకి ఏం మొదలవుతుందో తెలుసా? పక్కన వాళ్ళ ప్లేట్లో ఏముంది అన్నది చూస్తూ ఉంటాం. సో ఏమవుతుందంటే పక్కన వారితో కంపారిజన్ మొదలవుతూ ఉంటుంది. మనకి ఇల్లు కావాలని కోరుకోవడం, ఉండడానికి ఇల్లు ఉండాలనుకోవడం తప్పులేదు. కానీ మనకి ఒక ఇల్లు వచ్చాక ఏం కోరుకుంటాం తెలుసా? వాడికి చూసావా ఎంత పెద్ద ఇల్లు ఉందో, వాళ్ళకి చూసావా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. సో ఏమవుతుంది? మన నీడ్ తీరింది, మనకేమవుతుంది ఇంకా అట్లాంటిది నాకు కూడా కావాలి. మనకి కార్ ఉండాలి, లేదా ఒక వెహికల్ ఉండాలి, ఒక వాహనం ఉండాలి, అది మనల్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి అన్న కోరిక ఉండడం ఫైన్, అందులో తప్పులేదు. కానీ ఒక్కసారి మనకు అది తీరిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మనం నెక్స్ట్ ఏం కోరుకుంటామంటే, వాళ్ళకి చూసావా ఎంత పెద్ద వెహికల్ ఉందో, నాకున్న కార్కి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, పాతదైపోయింది, దీనికి ఎలాంటి లగ్జరీస్ కంఫర్ట్స్ లేవు, కానీ వాళ్ళ కార్ చూసావా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నాయో, నాకు కూడా అలాంటివి ఉండాలి. సో ఏమవుతుంది? ఒక్కసారి మన అవసరాలు తీరాక మనము బయట చూడడం మొదలు పెడతాం. సో వాళ్ళకున్నది నాకు కావాలి, వాళ్ళు అనుభవించేది నాకు కావాలి, సో ప్రతిదీ వాళ్ళకు ఉన్నదంతా నాకు కావాలి అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. చాలా మందికి కూడా ఈవెన్ క్లాతింగ్, బట్టలు ధరించడం, బట్టలు ఉండడం అనేది మనకి నీడ్. కానీ ఇప్పుడు బట్టలు లేక ఇబ్బంది పడే వారి కంటే చాలా మంది దేనికి ఇబ్బంది పడుతూ ఉంటారు తెలుసా? వాళ్ళు అలాంటివి వేసుకుంటున్నారు, ఇప్పుడు ట్రెండ్ ఇది, సో ఇలాంటివి ధరిస్తేనే నాకు ఆనందం వస్తుంది. సో ఇదంతా ఏం జరుగుతూ ఉంది అంటే మనము మన అవసరాల కోసం కావాల్సిన సంపద వచ్చాక మనకేమవుతుంది అంటే లోభం అన్నది మొదలవుతుంది. నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఉన్నదంతా నాకు కావాలి అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే పక్కన వారిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా దగ్గర తిండి ఉంది, నా కడుపు నిండింది, ఫైన్. నా దగ్గర ఉండడానికి ఇల్లు ఉంది, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఫైన్. నా దగ్గర వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాను, ఫైన్. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్న కోరిక కలుగుతుంది అంటే దానికి మూలం ఏంటి తెలుసా? పక్కన వాళ్ళని నేను ప్లీజ్ చేయాలి, సో వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి. ఓ నీకు ఇంతుందా, ఓ నీకు అంతుందా. గోల్డ్ కూడా అంతే, మనం ఎంత మంది మనము కొంత ఉండడం ఓకే ఫైన్, కానీ మనకి ఎలా ఉంటుందంటే లోభము, అలాంటి మోడల్ కావాలి, అలాంటి డిజైన్ కావాలి, అది వచ్చిందా అది కావాలి, ఇది వచ్చిందా ఇది కావాలి. ఇలాంటిది ఎందుకు కలుగుతూ ఉంటుందంటే ఎప్పుడు కూడా మన లైఫ్ వాళ్ళని ప్లీజ్ చేయాలి, వీళ్ళని ప్లీజ్ చేయాలి, వాళ్ళు బాగుందంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, సో వాళ్ళు ఓ మీరు ఇంత గొప్పగా ఉన్నారంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇదేంటి అంటే లోభం అనమాట. ఉన్నదంతా నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్న ఫీలింగ్ అనేది మనకి కలుగుతుంది. యాక్చువల్గా మీరు చూసుకున్నట్లయితే డివోటీస్కి కేవలం ఇట్లాంటివి ఏమీ ఉండవు. కొంతమంది డివోటీస్కి అయితే కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు అంటారు. సో వాళ్ళకి ఏవైతే అవసరాలు కావాలో, టెంపుల్లో ఉంటారు కొందరు బ్రహ్మచారీస్ కానీ సన్యాసిస్ కానీ, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. కానీ వాళ్ళు చూసారా ఎప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఇలా పరుగులు మొదలు పెడుతూ ఉంటామో లక్ష్మి కోసము, మనకి ప్రశాంతత అనేది ఉండదు. ఈ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుందండి? మనం లక్ష్మి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుంది చెప్పొచ్చు మీరు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. లక్ష్మి ఎవరి సేవలో ఉంటుంది? లక్ష్మీదేవి విష్ణు సేవలో ఉంటుంది. నారాయణుడి సేవలో ఉంటుంది, విష్ణుమూర్తి సేవలో ఉంటుంది. సో లక్ష్మీదేవికి అంతున్నా కూడా లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుంది? నారాయణుడి పాద సేవ చేస్తూ ఉంటుంది. సో లక్ష్మీదేవి చెప్తూ ఉంటుంది మనకి, ఆవిడ చేస్తూ ఆవిడ ఆచరిస్తూ మనకి చెప్తూ ఉంటారనమాట. నిజమైన ఆనందం లక్ష్మి వెనక పరిగెత్తడం కాదు, నిజమైన లక్ష్మి అంటే ఏంటి తెలుసా? నారాయణుడి సేవలో నిజమైన లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అందుకనే ఎంతో మంది ఐశ్వర్యవంతులు, ఎంతో మంది కోటీశ్వరులు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. వాళ్ళు నిద్రపోవాలంటే ఏం చేయాలి తెలుసా? వాళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి క్షణం బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. రేపు పొద్దున నాకు ఈ పొజిషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో మనం అనుకుంటూ ఉంటాం, నా దగ్గర ఇవాళ ఇది లేదు, నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లేవు, సో నేను అవన్నీ సంపాదిస్తే నాకు ఆనందం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆల్రెడీ సంపాదించిన వాడు ఏం చేస్తున్నాడు? నిద్ర మాత్రలు వేసుకొని బ్రతుకుతున్నాడు. సో వాళ్ళకి తిన్నది అరిగించుకునే శక్తి ఉండడం లేదు. వాళ్ళు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే అక్కడ ఉంది ఆనందం, ఇక్కడ ఉంది ఆనందం అని లక్ష్మి కావాలి అని పరిగెడుతూ ఉంటామో ఏమవుతుంది అంటే లక్ష్మి మనకి దొరకదు. నిజమైన లక్ష్మి ఏంటి అంటే మనం ప్రశాంతంగా ఉండడం, మనం ఆనందంగా ఉండడం. సో అది కేవలం భక్తుల విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది.
మనం ఇంత పరుగులు చేస్తూనే ఉంటాం కదా, పరుగులు తీస్తూనే ఉంటాం, ఇవి కావాలి అవి కావాలి అని పరుగులు పెడుతూనే ఉంటాం. పరుగులు పెట్టే కొద్దీ ఆనందం వస్తుందా, స్ట్రెస్ అనేది గురవుతూ ఉన్నామా, బాధలు కలుగుతూ ఉన్నాయా? మీరే చెప్పండి. స్ట్రెస్ ఫీల్ అవుతామా? స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. సో మరి పరుగులు పెడుతూ మనం అనుకున్నది సంపాదిస్తూ సాధిస్తూ ఉంటే ఆనందం రావాలి కదా. మరి ఆనందం రావడం లేదు కదా, ఎక్కువ బాధపడుతూ ఉన్నాం. ఒకప్పుడు క్లరికల్ గా ఉన్నప్పుడు మన లైఫ్, ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీ క్లర్క్ పొజిషన్ లో కానొక టైంలో ఉన్నారో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మేబీ అప్పుడు వచ్చే ధనంతో ఆయన అవసరాలు మాత్రమే తీర్చుకోగలిగారు, కానీ అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కానీ పొజిషన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ పొజిషన్ ని నిలుపుకోవాలనే బాధ, ఆ పొజిషన్ లో పడే ఆ ఉండే కష్టాన్ని మనం తీసుకొని ఆ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో లక్ష్మీదేవి మనకి చూపిస్తుంది అనమాట, నిజమైన ఆనందం, నిజమైన లక్ష్మి ఏంటి అంటే నారాయణుడి సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. ఇది మన భక్తుల లైఫ్ లో కూడా చూడొచ్చు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇల్లులు ఉండవు, పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ ఉండవు, వేసుకోవడానికి గొప్ప గొప్ప వస్త్రాలు ఏమి ఉండవు, సింపుల్ గా ఉంటారు వాళ్ళు. చూడండి, మనకి ఇస్కాన్లో చాలా మంది ప్రభుజీస్ చూస్తూ ఉంటాం, సింపుల్ గా ఉంటుంది వాళ్ళ అటైర్. వాళ్ళు ఏం పెద్ద పెద్ద కాస్ట్లీ అటైర్ కానీ అట్లాంటి బట్టలు దుస్తులు ఏం ధరించరు. సో వాళ్ళకేమి వేసుకోవడానికి ఇంత పెద్ద గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయంటే ఏమీ ఉండవు, సింపుల్ గా వాళ్ళ మెల్లో కంటిమాల ఉంటుంది. సో వాళ్ళు తినే ఆహారం ఏమన్నా పంచభక్ష పరమాన్నాలు ఉంటాయంటే ఏముండవు. భగవంతునికి ఏదైతే నివేదన చేసి పెడతారో అదే తింటూ ఉంటారు. సో ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఉంటున్నారు అంటే ఎందుకు ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ లో సెంటర్ ఏముంటుంది అంటే భగవత్ సేవ ఉంటుంది. సో హరినామం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలుస్తుంది దేని వెనక పరిగెత్తాలి, దేని వెనక పరుగులాపాలి. మనకు కూడా లోభం ఉండొచ్చు, అంటే అవసరాలు తీరాక లోభం పడాలి. దేనికి లోభం పడాలి తెలుసా? ఆ వస్తువులు ఈ వస్తువులు కావాలని లోభం పడకూడదు. నాకు భగవత్ కథ కావాలి, నాకు భగవత్ నామం కావాలి, నాకు భగవత్ సేవ కావాలి, నాకు భక్తుల సాంగత్యం కావాలి, వీటి గురించి పడే లోభం ఉంటుంది చూసారా, అదేం చేస్తుంది తెలుసా, భగవంతుని కృపని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లోభం పడాలి, లోభం ఉండాలి, కానీ డైరెక్షన్ చేంజ్ చేయాలి. భౌతిక విషయాల పట్ల పడే లోభాన్ని మనం మార్చి, గేర్ మార్చి, డైరెక్షన్ మార్చి ఏం చేయాలి, మనము భగవంతుని వైపు ఆ లోభాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మన లైఫ్ లో ఏమున్నా లేకపోయినా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా, బాధ వచ్చినా సంతోషం వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం అన్షేకబుల్ గా ఉంటాం అనమాట. మనకి ఏది ఇంపాక్ట్ చేయదు, మనం ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. భక్తుల జీవితంలో కష్టాలు ఉండవా అంటే బోల్డ్ అని కష్టాలు పడుతూనే ఉంటారు వాళ్ళు కూడా. బట్ స్టిల్ వాళ్ళు అన్ని కష్టాల మధ్యలో కూడా వాళ్ళంతా ప్రశాంతంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ లో సెంటర్ భగవంతుడు అయ్యారు కాబట్టి. సో హరినామం చెప్పే కొద్దీ ఏమవుతుంది అంటే మన లైఫ్ లో దేని గురించి పరుగులు తీయాలి, దేని వెనక ప్రయత్నం చేయాలి. వీటన్నిటి గురించి మనం సంపాదించాలి అంటే బోలెడంత టైంని, బోలెడంత శక్తిని మనం వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇంత వెచ్చించాక కూడా, ఇంత సాధించాక కూడా ఎవరైనా అన్నారనుకో, ఏముంది అందులో, నువ్వేం సాధించావు గొప్పగా, నీ దగ్గర ఏముంది గొప్పగా అంటే మనం పడిన ప్రయత్నం అంతా కూడా ఒక్కసారిగా అణిగిపోతుంది, అందు నుండి ఆనందం అనేది రాదు. కానీ అదే ప్రయత్నం మనం భగవంతుని కోసం, భగవంతుని గురువుని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని తృప్తిపరచడానికి మనం జీవితాన్ని గడిపినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు దాన్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకు అర్థమైపోతుంది అనమాట. లోపల నుండి భగవంతుడు మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటారు. సో భగవంతుడు ప్రీతి చెందే కొద్ది ఏమవుతుంది అంటే మనకి ఎవరేమన్నా, ఎవరెలా ఉన్నా కూడా మనం ఆనందంగా ఉండడం ఎలా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో లోభం ఉండొచ్చు, లోభం ఎవరి కోసం ఉండాలి అంటే భగవంతుని కోసం ఉండాలి, భగవత్ సేవ కోసం ఉండాలి మనకి. అందుకనే ఈ భౌతికంగా వెళ్ళే లోభం ఏమవుతుంది అంటే, ఒకప్పుడు అంతా నాకే కావాలి అన్న లోభం ఏమవుతుంది అంటే, ఇప్పుడు భక్తిలో మనం భగవత్ నామం తీసుకునే కొద్ది ఏమవుతుంది అంటే, నా దగ్గర అది లేదు ఇది లేదు అంతా నాకు కావాలి అన్న గుణం ఎలా మారుతుంది అంటే, నా దగ్గర బోల్డ్ అంతుంది, నేను ఇది ఎలా ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఒకప్పుడు లేదు 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 అనుకునే గుణము ఇప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర ఇంత ఉంది, నేను దీన్ని ఎలా పంచాలి, సో భగవద్ జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి వేరే వాళ్ళకి. సో గ్రీడ్, లోభం నుంచి ఏమవుతుంది అంటే మనకు అది భగవద్ నామం చేసే కొద్ది ఎలా మారుతుందంటే కరుణ రూపంలో మారుతుంది అనమాట. సో ఒకప్పుడు లేదు అనుకునే మనము ఇవాళ నాకు బోలెడంత ఉంది, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ జీవితంలో కృష్ణ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, సో నేను వాళ్ళకి కృష్ణని ఇచ్చాను అనుకోండి, వాళ్ళ లైఫ్ లో ఇబ్బంది పోతూ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ చూసారా, ఒకప్పుడు లేదు అనుకున్న భావన హరినామం చెప్పే కొద్దీ నా దగ్గర ఇంత ఉంది, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన వస్తూ ఉంటుంది అనమాట. సో హరినామం చెప్పే కొద్దీ ఫస్ట్ థింగ్ మనకి మనలో ఉన్న పాపాలన్నీ కూడా
సింహగర్జన చేసినప్పుడు ఎలా అయితే జంతువులన్నీ పారిపోతాయో మన పాపాలన్నీ పోతాయి. పాపాలు పోవడం మాత్రమే కాదు, పాపం చేసే ప్రవృత్తి కూడా పోతుంది. సో పాపం చేసే ప్రవృత్తి ఎందుకు పోతుంది అంటే మనము ఈ దేహ భావనలో ఉంటాం కాబట్టి పాపాలు చేయాలి అన్న ప్రవృత్తి ఉంటుంది. హరినామం చెప్పే కొద్దీ మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ, మనం సచ్చిదానంద మనము. సో మన పొజిషన్ ఏంటి అంటే భగవంతుని సేవ చేయడం అన్న విషయం మనకి రియలైజేషన్లోకి వస్తుంది. అండ్ దాని తర్వాత దానివల్ల మనకి జరిగే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే అవసరానికి లోభానికి మనకి తేడా తెలుస్తుంది అనమాట. అవసరాల కోసం కష్టపడడం తప్పు కాదు, కానీ మనలో చాలా మంది వరకు అవసరాల కోసం కష్టపడే దానికన్నా కూడా లోభం, మన కోరికలు, మన లోభం తీర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. దానివల్ల మనకి ఆనందం పక్కన పెడితే ఇంకా దుఃఖమే కలుగుతుంది. సో ఆ లోభాన్ని మనం భగవత్ సేవ వైపు మార్చాము అంటే అప్పుడు ఏమవుతుంది అంటే నా దగ్గర లేదు అన్న భావన కన్నా కూడా నా దగ్గర ఇంత ఉంది, నేను ఎలా ఇవ్వాలి వేరే వాళ్ళకి, లోభము కరుణగా మారుతుంది అనమాట. సో ఈ హరినామం తీసుకునే కొద్దీ కూడా మనలో ఒకప్పుడు మనలో ఉన్న ఇలాంటి గుణాలు ఎలా మారాయి, ఇప్పుడు దైవీ గుణాలుగా మారాయా లేదా? సో హరినామం మనం తీసుకునే కొద్దీ భగవంతునితో మనం ఆ సాంగత్యం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఆ దైవీ గుణాలు అనేవి మనం చూడొచ్చు అనమాట. రైట్. సో మనం ప్రతిరోజు హరినామం చెప్పేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో మనలో ఎవరైనా కానీ ఇప్పుడు ఒక 6 months నుంచి కానీ 1 year నుంచి కానీ హరినామం చెప్పే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. ఒకప్పుడున్న కోరికలకి ఇప్పుడున్న కోరికలకి చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. సో మనలో ఆ కోరికలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం భగవత్ సాంగత్యంలో ఉన్నాము. దేన్ని కోరుకోవాలి, దేన్ని కోరుకోకూడదు అన్న విచక్షణ కూడా మనకి భగవంతుడు ఆ నామం అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే. సో హరినామం చెప్పేటప్పుడు ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. సో భగవంతుని సాంగత్యంలో మనం ఉంటున్నాము అని చెప్పి ఆ స్మరణలో మనం అది మన స్మరణలో పెట్టుకొని హరినామం చేస్తూ ఉంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిన్న ఏకాదశి అయ్యింది కదా, జస్ట్ నేను కొంచెం వాటర్ తోటి 2 bananas తోటి ఉన్నా. ఓకే. నిన్న ఇస్కాన్ హ్యాబిట్స్కి వెళ్ళిన మాతాజీ. సో అక్కడ ప్రసాదం ఇచ్చిర్రు, దాంతోటే ఉన్నా. ఇప్పుడు ఎట్లా బ్రేక్ చేయాలి మాతాజీ? మీరు నార్మల్ ఫుడ్ తీసుకోవాలి మాతాజీ. నిన్న గ్రెయిన్స్ తీసుకోలేదు కాబట్టి బ్రేక్ చేసేటప్పుడు గ్రెయిన్స్ తీసుకోవాలి మాతాజీ. సో నిన్న ఏవైతే ఫుడ్ రిస్ట్రిక్టెడ్ అన్నామో అలాంటి ఫుడ్ ఏదన్నా మనం రైస్ కానీ అలాంటివి ఏదన్నా మీరు ఇప్పుడు చేసి భగవంతుడికి నివేదన చేసి మీరు అది తీసుకున్నట్లయితే మీ ఫాస్ట్ బ్రేక్ అవుతుంది మాతాజీ. ఓకే మాతాజీ. ఇప్పుడు భీష్మ పంచాకం అని చెప్పారు కదా, సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి రెసిపీస్ కూడా పంపించినారు కదా మీరు అది గ్రూప్ లో. ఫాలో అవుతున్నారా భీష్మ పంచక? యా మాతాజీ, అంటే ఇప్పుడు నేను యంగ్గానే ఉన్నా కదా, 4 days తినకపోతే ఏమవుతుంది, కొంచెం స్ట్రిక్ట్ గా ఉందాం అనేసి అనుకున్నా మాతాజీ. అందుకని ఏకాదశి ఎట్లా బ్రేక్ చేయాలో కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. ఓ, భీష్మ పంచక ఫాలో అవుతున్నప్పుడు ఏకాదశి బ్రేక్ ఎలా చేయాలో నాకు కూడా తెలియదు. మీరు ఒక పని చేయగలరా? నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీరు. నేను ఒకసారి మీకు గోవర్ధన్ ప్రభుజీ నెంబర్ అన్నది ఇస్తాను. మీరు ప్రభుజీతో మాట్లాడినట్లయితే మీకు క్లారిటీ ఇస్తారు ఎలా ఫాస్ట్ బ్రేక్ చేయాలి అన్నది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. నా ఓకే నెంబర్ ఉంది మాతాజీ. కదా, మీకు గ్రూప్లో ఉంది కదా, నేను మెసేజ్ చేస్తాను కదా. సో మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీ గోవర్ధన్ ప్రభుజీ కాంటాక్ట్ ఇస్తాను. మీరు కనుక్కొని ఎలా చేయాలి ఫర్దర్గా అని చూడొచ్చు. ఓకే మాతాజీ. హరే ఓకే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరినామ స్మరణలో పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. Yes. మళ్ళీ ఒక విషయంలో చెప్పేటప్పుడు కర్మని, చెడు కర్మ కానీ మంచి కర్మ కానీ ఏదైనా దాని ఫలితం తప్పనిసరిగా అనుభవించాల్సిందే అంటారు. రెండు కొంచెం కాంట్రా ఉన్నాయి కదా. ఓకే. సో కర్మ చక్రం వరకు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం భక్తి చేయడం లేదు, కేవలం కర్మలే చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే అప్పుడు మంచి చేసినా చెడు చేసినా దాన్ని మనం అనుభవించాలి అంటారు. కానీ అంటే భగవత్ సేవ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అది కర్మచక్రం కిందకి రాదు ప్రభుజీ. మనం కర్మ చేసినట్లు అవ్వదు. యాక్చువల్గా 3 రకాల కర్మలు ఉంటాయి. కర్మ, వికర్మ, అకర్మ అంటారు. కర్మ అంటే ఏంటి అంటే మంచి పనులు ఏదైతే వేదాలకు అనుగుణంగా చేస్తామో అవి అవి చేసినప్పుడు మనకేమవుతుంది అంటే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది, మనం స్వర్గానికి వెళ్తాము. సో పుణ్యం చేసుకున్నట్లు. వికర్మ అంటే ఏంటి అంటే వేదాల్లో ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం అనమాట. సో ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి చెడు బెనిఫిట్స్ వస్తాయి. దాన్ని అనుభవించడానికి ఏం చేస్తామంటే మనము నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో ఇది పాపం కిందకు వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి అకర్మ అంటారు. అకర్మ అంటే ఏంటి అంటే అటు పుణ్యం రాదు, ఇటు పాపం రాదు, అటు స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, ఇటు నరకానికి వెళ్ళక్కర్లేదు. సో భక్తిలో మనం చేసేది ఏంటి అంటే అకర్మ అంటారు ప్రభుజీ. సో దీనివల్ల మనకి ఏంటి అంటే మన క్రెడిట్ పెరగదు, మనకేమీ లాస్ అనేది ఉండదు అనమాట. సో బ్యాలెన్స్డ్గా ఉంచుతారు భగవంతుడు. సో మనం చేసే ప్రతి పనిలో భగవంతుని సెంటర్గా పెట్టి చేస్తే అదేమవుతుంది అంటే అకర్మ కిందకు వస్తుంది. సో దానివల్ల మనకి ఎలాంటి రిజల్ట్స్ అనుభవించడానికి, దానివల్ల ప్రతిఫలం అనుభవించనీయకుండా భగవంతుడు అదంతా కూడా తీసేస్తారనమాట. సో అందుకనే భక్తి చేసినప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు అంటే గోలోకానికి, వైకుంఠానికి వెళ్తారనమాట. మనం భక్తిలోకి రాకముందు ఈ రెండు గురించే మాట్లాడతాం. మంచి చెయ్యి స్వర్గానికి వెళ్తాం, చెడు చేసుకుంటే నరకానికి వెళ్తాం అంటాం. కానీ భక్తి చేసినప్పుడు ఈ రెండిటికి అతీతంగా కూడా మనం వెళ్ళొచ్చు. అది ఏంటి అంటే వైకుంఠం అనమాట. సో ఇక్కడ కర్మ కాన్సెప్ట్ అనేది ఉండదన్నమాట. మనం ఏం చేసినా కానీ దానికి రియాక్షన్స్ ఉండవు ప్రభుజీ. ఇది అకర్మ అంటారనమాట. భక్తిలో మనం చేసేది అకర్మ. సో అంటే భగవంతుడు దాని రిజల్ట్స్ అన్ని కూడా తీసేసుకుంటారనమాట. ఎందుకంటే మనం భగవంతుని కోసం చేస్తున్నాం కదా, మన కోసం కాదు కదా చేసేది ఇది. మాతాజీ, మనం సరే ఇప్పుడు మనం భక్తిలో వచ్చిన తర్వాత మనం చేసే కర్మలు కూడా కర్మ కిందకి వస్తాయి అంటున్నారు, అది ఓకే. గతంలో చేసిన పాపాలు కూడా ఇప్పుడు మనం చేసే భక్తిలో వెళ్తాయా? దాన్ని అనుభవించాల్సిందే కదా. మనం భక్తి మంచిగా చేసే కొద్ది ఏమవుతుంది అంటే గతంలో చేసిన కర్మలు కూడా కృష్ణ తీసేసుకుంటారు. సో మనం ఇవాళ జస్ట్ ఇప్పుడే మొదలు పెట్టాము భక్తిని. సో ఇవాళ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మన కర్మానుసారమే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ మనం భక్తి చేయగా 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 ఏమవుతుంది అంటే మనం చేసుకున్న కర్మలు భగవంతుడు తన అకౌంట్లోకి తీసేసుకుంటారనమాట. అప్పుడు ఇంకా కర్మ ఫలితం అనుభవించడానికి ఉండదు. శుద్ధ భక్తుల విషయంలో కర్మ అనేది ఉండదు ప్రభుజీ. ఓకే. ఎస్ ప్రభుజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తే అంటే వేరే వేరే అన్ని డైవర్ట్ అయిపోతుంది మాతాజీ. అంటే మీరు ఇప్పుడు చాంటింగ్ చేసేటప్పుడు అంటారా? జపం చేసేటప్పుడు చేశారు. ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఈ హరినామం ఇందాక మనం హరే కృష్ణ మహామంత్రం చూపిస్తూ నేను స్క్రీన్ షేర్ చేశాను కదా, అలా మీకు ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మీకు దొరుకుతుంది అనమాట ఒక చిన్న బోర్డు లాగా. అందులో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ వర్డ్స్ ఉంటాయి, అందులో ఆ నామం ఉంటుంది. సో మీరు ఆ నామాన్ని చూస్తూ కూడా జపించవచ్చు మాతాజీ. సో కొందరు కళ్ళు మూసుకుంటే ఎక్కడికైనా బాగా ఎక్కువ డైవర్ట్ అవుతున్నాము అంటే అలా చూసి కూడా చేయొచ్చు మాతాజీ. కానీ ఇనీషియల్ స్టేజెస్లో ఆ డైవర్షన్ అనేది ఉంటుంది మాతాజీ, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఏంటంటే మరీ కష్టంగా ఉంది, వెళ్ళిపోతుంది మైండ్, నా వల్ల కావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా అంటే మీరు అలాగా నామం చూస్తూ అయినా కానీ చేయొచ్చు మాతాజీ. కళ్ళు మూసుకొని చేయాలా మాతాజీ ఓపెన్ చేసేయమని? యాక్చువల్గా ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే కళ్ళు మూసుకుంటేనే మనకి ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది పక్కన మన పిల్లలు ఏదన్నా చేస్తున్నా, పక్కన ఊరికే లైట్ ఫ్యాన్ ఆన్ చేస్తున్నా మన దృష్టి అటు వెళ్తుంది అనమాట. అక్కడ ఊరికే లైట్ ఫ్యాన్ ఆన్ చేస్తుంది, అక్కడ పిల్లలు అక్కడ గోల్ చేస్తూ ఉన్నారు. సో మన కళ్ళ ముందు కనిపించేవి మన బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. సో వాటిపైన ఆలోచన అనేది ఎక్కువ వెళ్తుంది మాట్లాడి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది అంటే కనీసం ఈ కంటి ద్వారా వెళ్ళేదాన్ని మనం ఆపుతున్నాం కాబట్టి కొంతైనా మనకి ఆలోచన తగ్గుతుంది. సో అందుకని మీ కళ్ళు మూసుకుంటే ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అంటే కళ్ళు తెరవండి, తెరిచి మాత్రం మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని చూస్తూ జపం చేయండి. మళ్ళీ బయట విషయాలు చూసారంటే మీకు ఇంకా డైవర్ట్ అయిపోతుంది. అసలు మీరు నామం జరుగుతూ ఉంటుంది, జపం జరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు మొదలు పెట్టారా ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు, ఎందుకంటే మైండ్ వాటిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఓకే థ్యాంక్ మాతాజీ. యూ మాతాజీ. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం ఒక్కటి సరిపోతుందా? ఇప్పుడు మళ్ళీ ఈ కార్తీక మాసం కదా, కార్తీక పురాణం, శివ పురాణం అవి ఉంటాయి కదా మాతాజీ, అవి చేయాలా ఎట్లా, అది కొంచెం చెప్తారా? యాక్చువల్గా మీకు అది మీ ఇంట్లో అది అలవాటు, మేము అలా చేస్తూ వచ్చాము అంటే అవి చేసుకొని ఇవి కూడా చేసుకోవచ్చు మాతాజీ, నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే కలికాలంలో మనకి ది బెస్ట్ వే, భగవంతునితో మనం ఉండడానికి బెస్ట్ ఈజియెస్ట్ వే ఏంటి అంటే నామం తీసుకోవడం మాతాజీ. అది కూడా కలికాలానికి స్పెసిఫిక్గా మనకి ఇచ్చింది ఏంటి అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం. సో ఈ నామం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఈ నామంలో మనకి భగవంతుడు ఏం చెప్తారంటే నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి, సర్వశక్తులన్నిటినీ కూడా భగవంతుడు తన నామంలో పెట్టి ఆ నామాన్ని మనకిచ్చారు. సో అందుకనే ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు, ఎన్నో తపస్సులు, ఎన్నో తీర్థ స్థలాలు, సో ఎన్నో ఉపవాసాలు, ఎన్నో చేసిన ఫలితం అంతా కూడా నామం తీసుకుంటే వచ్చేస్తుంది అంటారు మాతాజీ. సో నామంలో అంత శక్తి ఉంది. మొన్న మనకి ప్రభుజీ చెప్పారు కదా, గోవర్ధన్ ప్రభుజీ, ఒక ఆయన ఒక రాజు పొరపాటున జంతు వేటకెళ్ళి ఒక
సింహాన్నో పులినో చంపాల్సింది ఆవుకి తగులుతుంది. సో గోహత్య అనేది చాలా చాలా మహాపాతకం అంటారనమాట. అది దానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలి అని కనుక్కున్నప్పుడు ఏం చెప్తారు అక్కడ, అరణ్యంలో ఉన్న ఋషిమునుల్ని కనుక్కుంటే ఏం చెప్తారంటే, సో 3 సార్లు రామనామాన్ని జపించండి చాలు అంటారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి ఎవరైతే ఒక బాబు చెప్తారనమాట దీనికి ప్రాయశ్చిత్తంగా ఇలా చేయండి అని. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఏంటి మా బాబు 3 సార్లు చెప్పించమని చెప్పాడా, ఎంత తప్పు చెప్పాడు, 3 సార్లు చెప్పించాల్సిన అవసరం ఏంది, ఒక్కసారి రామనామం చెప్పండి చాలు అని అంటారనమాట. సో రామనామం యొక్క పవర్, హరినామం యొక్క గొప్పతనం అలాంటిది మాతాజీ. సో ఎన్నో పాపాలు, ఎన్నో ఆ, ఆ, కర్మలు చేసుకున్నదంతా కూడా హరినామం చేయడం వల్ల అన్నీ దహించిపోతాయి. సో హరినామం యొక్క శక్తి, భగవంతుడు అన్ని శక్తులన్నీ పెట్టి హరినామంలో పెట్టి మనకిచ్చాడు. సో మీరు అవి చేయాలి అన్న మీకు అది ఆనవాయితీగా మీకు అది అలవాటుగా వస్తే, మీకు టైం కుదిరితే అది చేసుకోండి ఇది చేసుకోండి. కానీ లేదు నాకు టైం లేదు, నేను ఒకటి మాత్రమే చేయగలను అన్నప్పుడు మాత్రం హరినామం తీసుకుంటే మీరు ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు చేసిన ఫలితం మనకి హరినామంలో వచ్చేస్తుంది మాతాజీ. లెక్క కూడా కట్టలేనంత ఫలితం ఉంటుంది హరినామంలో అంటారు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, హరే ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవతం దండవతం. మాతాజీ. నిన్నంతా ఏకాదశి చేస్తున్నాం. నేను జానకిరామ్ చెప్పండి. ఏకాదశి చేస్తూ హై స్కూల్ హెడ్ మాస్టర్ను. భాగవతం కూడా ఖాళీ ఉండేట్టు చదువుతానని తీసుకెళ్ళాను. 4వ స్కందం చదువుతున్నాను. ఓకే. ధ్రువ మహారాజ్ కథ అలా చదువుతున్నాను. ఉమ్, లాస్ట్ అరగంట ఉన్నది. ఇంకా క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు స్టాఫ్ కాబట్టి ఎక్కువ దెబ్బలాడుకుంటుండాలి. ఓకే. ఆ దెబ్బలాటలో నేను ఎంటర్ అవ్వక తప్పదు. వెళ్ళేటప్పుడు నా మీద రివర్స్ అయితే నేను కూడా విపరీతమైన కోపం అయిపోయాను. ఆ, ఆ కోపం అయిపోయి చూసి డిస్కషన్ అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ భాగవతం చదువుతుంది నాకు కంట్రోల్ ఎందుకు కాలేదని చాలా గంటల తరబడి కృష్ణకి ఉమ్, ప్రేయర్ చేశాను. ఉమ్, అయితే ఆ మరి నా ఆలోచన ఇంకా మరి ఆ లో నుంచి తాటో ఏంటి కానీ ఉమ్, మాయలో ట్రాప్ అయిపోయినట్టు వచ్చింది. ఓకే. అది మరి ఇంకా అలాగ ఇచ్చేసి నేను ప్రేయర్ చేసరికి ఆ లోన్ ఉన్న సఫరింగ్ అయితే బయటికి వెళ్ళిపోయింది. ఉమ్, ఎందుకు ఇంత చదువుతుండి సామాన్యులాగా మళ్ళీ ఇంత కోపము, ఇంత ఇదేంటి, ఇంత ఆవేశం ఏంటి అనుకుని నేను చాలా బాధపడి ప్రేయర్ చేసి ఉమ్, మాయ ట్రాప్ చేసినటువంటిది నా ఉమ్, ఆలోచన తెలియదు, ఆ లోన్ వచ్చేటువంటి ఆ ఉమ్, సందేశమో తెలియదు మాతాజీ. ఉమ్, అయితే మళ్ళీ ఆ 12 గంటల వరకు అలాగా భాగవతం చదువుకుంటున్నాను. అది ఉమ్, ప్రశాంతమైంది. అది ఉమ్, నాకు వచ్చిన ఆలోచన లేకపోతే ఏంటి, ఆ కృష్ణ ఇచ్చిన గైడెన్సా ఏంటని అడుగుతున్నాను. ఓకే. ఫైన్ ప్రభుజీ. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఏంటంటే కొంచెం డీటెయిల్గా చూడొచ్చు, నేను బ్రీఫ్గా చెప్తాను ప్రభుజీ. అదే ప్రభు. మనలో 6 అనర్దాస్ ఉంటాయి, 6 అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో ఈ ప్రతి ఒక్కరిలో కూడా ఒకే క్వాంటిటీలో ఉండవు ప్రభుజీ. కొందరిలో కామం ఎక్కువ ఉంటుంది, సో నాకు అది కావాలి ఇది కావాలన్న కోరిక కొందరిలో ఎక్కువ ఉంటుంది. కొందరిలో కోపం ఎక్కువ ఉంటుంది, క్రోధం ఎక్కువ ఉంటుంది. కొందరిలో ఆ ఈర్ష్య, పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక జలస్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనర్థాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది ప్రభుజీ. సో కొందరికి ఏంటి అంటే కామం అన్నది ఎక్కువ ఉంటుంది, కొందరికి కోపం ఎక్కువ ఉంటుంది, కొందరికి మదం ఎక్కువ ఉంటుంది, కొందరికి మోహం ఎక్కువ ఉంటుంది. అందరికీ సమానంగా ఉండాలని లేదు. సో మనం ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఈ ఆధ్యాత్మిక చేతనలో ఇలా ఉన్నాము, భగవద్ నామం చేసుకుంటూ భగవద్ కథ వింటున్నప్పుడు వాటిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే మనలో అంత స్థాయిలో ఎన్నో జన్మల నుండి మనం అది అలవాటుగా తెచ్చుకున్నది ఒక్కసారిగా పోదు ప్రభుజీ. ప్రతిదానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ ఆపేసిన వెంటనే ఫ్యాన్ ఆగిపోతుందా? ఆగిపోదు కదా. సో కొంతసేపు అది తిరిగి 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 స్లో అయి మెల్లగా ఆగుతుంది అనమాట. సో అలానే మనలో ఉన్న ఈ అనర్థాలు ఎప్పుడైతే భక్తి మార్గంలోకి రాగానే మేబీ 1 or 2 yearsలో 3-4 yearsలో పోతాయని అందరూ చెప్పరు ప్రభుజీ. సో మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. మేబీ మీరు కోపం అనేది పడుండొచ్చు, కానీ మీలో కోరికలు అనేవి తగ్గుండొచ్చు కదా. ఒకప్పుడు ఉన్న కోరికలు అనేవి ఇప్పుడు ఉండుండకపోవచ్చు. లేవు. కరెక్ట్. సో మిగిలినవి తగ్గుండొచ్చు, కానీ కొన్ని ఏవైతే మనలో స్ట్రాంగ్ గా ఉన్నాయో అవి తగ్గడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ప్రభుజీ. సో అప్పటిదాకా ఏంటంటే ఈ సాధన అనేది మనం పట్టుకొని ఉండాలి. కానీ మీరు రియలైజ్ అయ్యారు చూసారా, అది కూడా ఒక మార్పే. ఒకప్పుడు మనము కోప్పడితే ఎలా ఉంటామంటే, ఎందుకు ఇలాగా నాతోనే జరుగుతుంది, ఎందుకు నేను చెప్పిన మాట వినరు అని చెప్పి మనం ఎప్పుడూ కూడా పక్కని వారిపైన తోయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నిన్న మీరు కోప్పడినప్పుడు ఏం ఆలోచించారు, తర్వాత వచ్చి ఏమనుకున్నారు,
నేను ఇంత సాధన చేస్తున్నా కూడా నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను? తప్పు ఎక్కడ వెతికారు? మీ లోపల వెతికారు. సో నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను? ఇది కూడా భగవత్ కృపనే ప్రభుజీ. ఒకప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఎందుకు నేను చెప్పిన మాట వినరు, నేను చెప్పింది ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఇలా బయట వెతికే వాళ్ళం. ఇప్పుడు తప్పు లోపల వెతుకుతున్నామంటే దట్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అది మనలో జరిగిన పరివర్తన. ఇది కూడా మీరు మెల్లగా కోపం అనేది కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది ప్రభుజీ. సో భక్తులకి కోపం రాదా అంటే కోపం వస్తుంది. సో భక్తులకి మనలాంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మనం ఇప్పుడు భక్తిలో ఉన్నాం, ఏదో ఒక స్టేజ్లో మనం ఇలా ముందుకు వెళ్తే మనం దానిపైన కూడా జయించవచ్చు. కానీ భక్తులకి కూడా కోపం వస్తుంది. హనుమంతునికి కూడా కోపం వచ్చింది. ఎప్పుడు కోపం వచ్చింది అంటే తన లంకకి వెళ్ళినప్పుడు తన తోకకి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టినప్పుడు కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎక్కడ చూపించారు? రామసేవ కింద వాడారు అనమాట. మొత్తం లంకని దహనం చేసి వచ్చారు. సో భక్తులకి కూడా కోపం వస్తుంది. కానీ కోపం అనేది ఎక్కడ చూపించాలి అంటే, మనల్ని ఏదో అన్నారు, మనల్ని ఏదో క్రిటిసైజ్ చేసి కమెంట్ చేసినప్పుడు భక్తుడు చుప్పైపోతాడు, మాట్లాడు. కానీ భగవంతుని గురించి వేరే భక్తుల గురించి ఎప్పుడైనా కమెంట్ చేసినా క్రిటిసైజ్ చేసినా భక్తుడు ఊరుకోడు అనమాట, తన కోపాన్ని చూపెడతాడు. సో కోపం అనేది కరెక్టే ప్రభుజీ. కోపం రాకుండా ఉండడం, కోపం అన్నది కూడా భగవంతునిలో ఉంది కాబట్టే కదా మనలో కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కోపాన్ని రైట్ ఛానల్లో పెట్టక మనం ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో రైట్ ఛానల్లో అది కూడా భగవత్ సేవగా మనం ఉపయోగించవచ్చు. హనుమంతుడు ఎలా అయితే చేశాడో మనం కూడా ఆ కోపాన్ని రైట్ సేవలో మనం ఉపయోగించవచ్చు. బట్ ఇప్పుడు మనం ఇంకా ఆ స్టేజ్లో లేం కాబట్టి ఈ సాధన వల్ల ఆ కోపం అన్నది మెల్లగా తగ్గుతుంది ప్రభుజీ. సో జస్ట్ మనం ఎవ్రీ టైం చాంట్ చేయగా కోపం వచ్చినప్పుడు కూడా మనకి తెలుస్తుంది. మీరు వెంటనే రియలైజ్ అయ్యారు కదా, నాకు మీరు ఇలా కోప్పడకూడదు అని చెప్పి వెంటనే మీరు భాగవతం తీసి చదివారు, వెంటనే మీరు ప్రేయర్ చేశారు. ఒకప్పుడు మనం అలా ఉంటాం. సో ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము అంటే ఇది కూడా భగవత్ కృపనే ప్రభుజీ. మెల్లమెల్లగా మీరు ఆ కోపం వచ్చినప్పుడు కూడా మనం రియలైజ్ అవుతాం, కోపం వస్తుంది, నేను కోపానికి బానిస అవ్వకూడదు, కోపం అనేది నా కంట్రోల్లో ఉండాలి, నేను ఆ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు అన్నది మెల్లగా మనం నేర్చుకుంటాం ప్రభుజీ. ఇట్ టేక్స్ టైం. ఆ ఫ్యాన్ ఆగడానికి ఎలా అయితే టైం పడుతుందో మనలో ఉన్న అనర్థాలు జయించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. బట్ డెఫినెట్గా స్విచ్ ఆపాము అంటే ఫ్యాన్ ఆగుతుంది. సాధన చేస్తున్నాము అంటే ఈ అనర్థాలు అనేవి మనం జయించడం జరుగుతుంది. కొంచెం సమయం పడుతుంది, అప్పటిదాకా మనం ఓపికతో ఉండాలి అంతే ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అది నేను 4 years నుంచి 16 rounds చేస్తున్నాను. అది దీనిలో ఉన్నాను. కానీ అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు కూడా నేను అదే ఈనాటి చెడ్డ వాళ్ళకి ఎలాగైనా ఎదుర్కోవాలని ఆలోచనే. కృష్ణుడు చెప్పాడు కదా, చెడ్డ వాళ్ళకి ఏంటంటే అర్జునుడికి బోధించేటప్పుడు అలాగా ఆలోచించుకుని అడిగాను మళ్ళా. అప్పుడు కూడా మీరు అడిగాను. హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీరు కోపం చూపించాలి ప్రభుజీ. లేదంటే ఏమవుతుంది తెలుసా, పీపుల్ వినరు, మీ మాట వినరు. సో మీరు ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు, మనం తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎప్పుడు కోప్పడకుండా ప్రేమగా చెప్తూ ఉన్నాం అనుకోండి, ప్రతిసారి వాళ్ళు వినరు. ఒక్కోసారి కోపం చూపించాలి పిల్లల పైన. కోపం చూపించినప్పుడు వాళ్ళు మారుతారు. సో మన కోపంలో ఏమన్నా పగ పెట్టుకొని చేసామా అంటే కాదు, మన ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళలో మార్పు రావాలి. సో మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు కింద టీచర్స్ అనేవారు వాళ్ళలాగా మనస్పర్ధలు వచ్చి వాళ్ళు అలా మాటలు పెరిగినప్పుడు, మీరు పై స్థాయిలో ఉన్నప్పుడు మీ కోపాన్ని చూపించి అక్కడ సెటిల్ చేసినప్పుడు అది మీరు రైట్ గానే పెట్టినట్టు ప్రభుజీ, అందులో తప్పులేదు. ఓకే. అయితే లోన్ సఫరింగ్ చాలా గంటల తరబడి సఫరింగ్ వచ్చింది. ఎందుకు కంట్రోల్ సఫరింగ్ వచ్చింది. అది ప్రేయర్ చేస్తే అది వెంటనే పోయింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సాధనలో చాలా బాగా అర్థమైంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. Thank you so much. Okay. Thank you so much, Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha krupa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai, Jagat Guru Patita Pavana Srila Prabhupada ki jai, Nitai Gaur Premanande Hari Hari Bol. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna. సో రేపటి రోజున మళ్ళీ మనం మార్నింగ్ జపా సెషన్లో కలుసుకున్నాము. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ హరినామం గురించి కానీ లేదంటే ఇంకేదన్నా కొన్ని డీటెయిల్స్ భగవంతుని లీలల గురించి కానీ వేటి గురించి అయినా చర్చించుకుందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.